హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి ముఖ్యమైన 5 క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఈ వీడియో అనేది ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి కండక్ట్ చేస్తే అన్ని ఎగ్జామ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఒక బిల్లు ద్రవ్య బిల్లు లేదా ద్రవ్య బిల్లు కానిది అని ఈ క్రింది వారిలో ఎవరు నిర్ణయిస్తారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లోక్సభ స్పీకర్. లోక్సభ స్పీకర్ అయితే ఏదైనా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అది మనీ బిల్లా కాదా అని చెప్పేసి లోక్సభ స్పీకర్ అయితే దీన్ని డిఫైన్ చేయడం జరుగుతుంది. మనకు ద్రవ్య బిల్లు గురించి ఆర్టికల్ 110 ఆర్టికల్ అయితే మనకు ద్రవ్య బిల్లు గురించి తెలియజేస్తుంది. అలాగే ఈ ద్రవ్య బిల్లుని ఫస్ట్ లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు. అది కూడా రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ఈ ద్రవ్య బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. రాజ్యసభలో ద్రవ్య బిల్లుని ప్రవేశపెట్టరు. అలాగే రాజ్యసభ ద్రవ్య బిల్లును తిరస్కరించలేదు, అలాగే సవరించలేదు. సిఫారసులు మాత్రం సూచించవచ్చు. ఏదైనా ఒక బిల్లుని మనము లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభ అది ఆమోదం తెలిపిన తర్వాత అది రాజ్యసభకు అయితే వెళ్తుంది. మనీ బిల్ విషయంలో రాజ్యసభకు తక్కువ అధికారాలు అయితే కలిగి ఉన్నాయి. ఎలాగంటే రాజ్యసభ మనీ బిల్లుని యాక్సెప్ట్ చేయవచ్చు, ఆమోదం తెలపవచ్చు, లేదు అని అంటే రికమెండేషన్ సలహాలను అయితే తెలపవచ్చు. యాక్సెప్ట్ చేస్తే అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఆమోదం అయితే పొందుతుంది, తర్వాత అది చట్టంగా మారుతుంది. ఏదైనా సలహాలు లేదా సూచనలు చేసినప్పుడు అది మళ్ళీ లోక్సభకు వస్తుంది. లోక్సభ ఆ సలహాలని ఆమోదం తెలపవచ్చు, లేదు అంటే రిజెక్ట్ చేసి ఆ బిల్లును అయితే పాస్ చేయవచ్చు. సో ఈ విధంగా మనీ బిల్ విషయంలో రాజ్యసభకు అయితే తక్కువ అధికారాలు ఉన్నాయి. అలాగే మనీ బిల్లుని ప్రభుత్వ బిల్లుగా కన్సిడర్ చేస్తారు. ఎందుకు అని అంటే ఈ బిల్లుని కేవలం మంత్రి మాత్రమే ప్రవేశపెడతాడు కాబట్టి దీనిని ప్రభుత్వ బిల్లుగా కన్సిడర్ చేస్తారు. రాజ్యసభకు పంపినప్పుడు రాజ్యసభ 14 రోజుల్లోపు తన యొక్క నిర్ణయాన్ని అయితే తెలపాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు సభ్యులుగా ఉంటారు? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. పార్లమెంటులోని 2 సభలలో ఎన్నుకోబడిన సభ్యులు, అలాగే రాష్ట్ర శాసనసభలోని ఎన్నుకోబడిన సభ్యులు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరిలో ఎన్నికైన సభ్యులు, వీళ్ళందరూ కూడా రాష్ట్రపతి ప్రెసిడెంట్కి జరిగే ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా పాల్గొనడం అయితే జరుగుతుంది. అలాగే ఈ ఎన్నికల్లో పాల్గొన్న వారు వచ్చేసి మనకు పార్లమెంట్లో లోక్సభ అలాగే రాజ్యసభలో ఉన్నటువంటి నామినేటెడ్ సభ్యులు. లోక్సభలో మనకు 2 ఆంగ్లో ఇండియన్స్ అయితే ఉంటారు. ప్రస్తుతం ఈ ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ అనేది రద్దయింది. అలాగే రాజ్యసభలో మనకు రాష్ట్రపతి 12 మందిని అయితే రాజ్యసభకు నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఈ రాజ్యసభ లోక్సభలో ఉన్నటువంటి నామినేటెడ్ సభ్యులు 2 కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. అలాగే రాష్ట్ర శాసనసభలో నామినేట్ అయిన సభ్యులు, అలాగే రాష్ట్ర విధాన పరిషత్ ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇందులో ఉండే సభ్యులు వీళ్ళు కూడా మనకు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం జరగదు. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి పుదుచ్చేరి, ఢిల్లీలోని నామినేట్ అయిన సభ్యులు ఎవరైతే ఉంటారో ఎన్నికైన సభ్యులు కాకుండా నామినేట్ అయిన సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొనరు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి మూలంగా ఎవరిని పేర్కొంటారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జస్టిస్ పిఎన్ భగవతి. జస్టిస్ పిఎన్ భగవతిని అయితే ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి మూలంగా పేర్కొంటారు. జస్టిస్ పిఎన్ భగవతి
అలాగే జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ వీరిని ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి మూలంగా పేర్కొంటారు. పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో మనము దీన్ని అమెరికా న్యాయ వ్యవస్థ నుంచి అయితే స్వీకరించడం జరిగింది. జస్టిస్ పిఎన్ భగవతిని ఫాదర్ ఆఫ్ పిల్గా కూడా పేర్కొంటారు. అసలు ఈ పిల్ అంటే ఏదైనా ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ఆ వ్యక్తి కాకుండా ఆ వ్యక్తి బదులుగా వేరొక వ్యక్తి మనకు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ లేదా మ్యాజిస్ట్రేట్ కోర్టులో కానీ ఆ వ్యక్తికి సంబంధించిన కేసు అనేది వేస్తే దాన్నే మనము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేదా క్లాస్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పేసి దీనికి పేర్లు కూడా కలవు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరు పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ ఓటు హక్కును కలిగి ఉండరు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ అనే వ్యక్తి పార్లమెంటు సమావేశాల్లో అయితే పాల్గొంటారు, కానీ ఓటింగ్ రైట్ అయితే ఇతనికి ఉండదు. అలాగే ఆర్టికల్ 76 76వ ఆర్టికల్ అయితే అటార్నీ జనరల్ గురించి పేర్కొంది. అటార్నీ జనరల్ను దేశంలోనే అత్యున్నత న్యాయాధికారి, హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి పిలుస్తారు. అలాగే ఆర్టికల్ 76 అనేది అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది. ఇతను నియమించేది వచ్చేసి రాష్ట్రపతి. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉన్న అర్హతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అటార్నీ జనరల్ అవ్వడానికి ఉండాలి. ఇతను రాష్ట్రపతిచే నియమింపబడతాడు. అలాగే పార్లమెంట్లో జరిగేటువంటి సమావేశాల్లో పాల్గొంటాడు, కానీ ఓటింగ్ రైట్ అయితే ఉండదు. ఎందుకంటే ఇతను ఎన్నిక కాబడిన వ్యక్తి కాదు కాబట్టి ఇతనికి ఓటింగ్ రైట్ అయితే ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర విజిలెన్స్ కమిషన్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1964 సంవత్సరంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అయితే స్థాపించడం జరిగింది. ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను సూచించినటువంటి కమిటీ ఏది అని అంటే సంతానం కమిటీ అయితే ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించింది. అలాగే 2003 సంవత్సరంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు చట్టబద్ధత, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తన యొక్క రిపోర్ట్ను రాష్ట్రపతికి అయితే ఇస్తారు. ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరైతే ఉంటారో వీళ్ళని రాష్ట్రపతి నియమిస్తారు.